వాస్తవంగా భగవంతుడి యొక్క సృష్టిలో మనిషి అనేటువంటిది ఒక అద్భుతం. మనిషి సృష్టి అనేది ఒక అద్భుతం. ఈ సమస్తమైనటువంటి జీవరాశికి, ప్రాణికోటికి మనిషి మనుగడను కల్పించాలి. వాటి మనుగడ అంటే ఏంది? వాటిని ప్రొటెక్షన్ చేయాలి. వాటిని ప్రొటెక్షన్ చేస్తూ వాటి ద్వారా ఈ సృష్టిలో జరిగేటువంటి విపత్తులలో కొన్ని ప్రాణులకు హాని జరిగినప్పుడు కానీ వాటిని మేనేజ్మెంట్ చేయాలి, సూపర్వైజింగ్ చేయడానికి మనిషి యొక్క సృష్టి జరిగింది. సృష్టి జరిగిన తర్వాత ఏం జరిగిపోతుందనంటే కర్మ విపాకంలో పడిపోతున్నాడు మనిషి. కర్మ విపాకం పడిపోయి ఒక ప్రాణిని హింసిస్తున్నాడు, మళ్ళీ అదే ప్రాణిగా పుడుతున్నాడు, మళ్ళీ ఆ ప్రాణి చేత హింసించబడుతున్నాడు. ఇలా కర్మ విపాక సంశయంలో పడిపోతున్నాడు. మనిషి యొక్క ప్రత్యేకమైనటువంటి సృష్టి, భగవంతుడి సృష్టిలో మనిషే ప్రత్యేకం. భగవంతుడు తనకున్న విచక్షణలో రవ్వంత భాగం మనిషికిచ్చి నువ్వు భగవంతుడి కాగలుగుతావు, అహం బ్రహ్మాస్మి తత్వమసి, అదే చెప్పడం జరిగింది. సో ఇటు బయోలాజికల్గా చూసిన మనిషి యొక్క ప్రత్యేకమైన జీవి.